ప్రయత్నిస్తున్నారని కూడా నాకేమనిపించట్లేదు. గాలికి వదిలేశారు పార్టీని అంతే. మీరు చెప్పినట్టు వాళ్ళు వేసినటువంటి కమిటీ జగన్కి చెక్ పెట్టడానికి కాదు, షర్మిలకి చెక్ పెట్టడానికి. షర్మిల తను టిక్కెట్లు కానీ తన ఇష్టారాజ్యం అయింది, తర్వాత పార్టీ నడుపుతున్నది తన ఇష్టారాజ్యం అయింది. పార్టీ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు బోల్డ్ ఉంటాయి, అయ్యద్దలకి ఇచ్చేసుకోవడం కానీ వాటికి సంబంధించినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ ఆమె ఇష్ట ప్రకారమే నడుస్తున్నది. ఇది నచ్చక తిరుగుబాటు చేశారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. వాళ్ళలో రాజీనామాలు చేశారు, అధిష్టానం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు చేసి వచ్చారు. ఇంకోటి ఆమె ఒంటెత్తు పోకడే పోతుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బస్సు ప్రోగ్రాం ఉంది, విపక్ష నాయకురాలుగా బస్సుకి సంబంధించి విమర్శించాల్సింది పోయి బస్సు ఎక్కి కూర్చుని తిరిగి వచ్చింది. అది పాజిటివ్ అవుతుంది కదా అవతల వాళ్ళకి, టీడీపీ పథకం సక్సెస్ని ఆవిడ చూపించినట్టు అవుతుంది. అట్లాగే అదేది తెలుగుదేశాన్ని తమలపాకుతో కొడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉలితో ఊరేస్తానంటుంటుంది అనమాట. కాబట్టి అది ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ పార్టీ ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవాలంటే చంద్రబాబు గారి ఆశీస్సులు కావాలి. బాబు గారు ప్లాన్ చేస్తే మాత్రమే సాధ్యం. అదే జరిగితే బీజేపీకి తెలుగుదేశానికి శత్రుత్వం పెరుగుతుంది. వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ని బతికించే పనిని తెలుగుదేశం తీసుకుంది. ఎందుకంటే తనకి తాను ప్రయత్నించింది, 14లో ప్రయత్నించింది, విఫలమైంది. 18లో ప్రయత్నించింది, విఫలమైంది. 23లో ప్రయత్నించింది, విఫలమైంది.